తీర్థంలో స్నానం చేస్తాడు కాదు, తీర్థములో స్నానము చేసి తీరాలి. ఇక్కడ బాధ్యత మగవాళ్ళకే చెప్పారు. ఆమె బాల్యంలో ఉండగా, కౌమారంలో ఉండగా తండ్రిగా ఉన్న పెద్ద మనిషి రక్షించి తీరాలి. రక్షిస్తాడు కాదు, నియమం. పిత రక్షతి, భర్త రక్షతి. వివాహం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె రక్షణ బాధ్యత భర్తకి మాత్రమే. వార్ధక్యంలో సంతానము. చివరి వాక్యం ఏమిటండి? స్వాతంత్రం అంటే విచ్చలవిడితనం కాదండి, స్వతంత్ర. ఎప్పుడు కూడా స్త్రీ తనను తాను రక్షించుకునే స్థితి లోపల ఉండడానికి వీల్లేదు. అది అర్థం అక్కడ. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటున్నారే, ఆ బాధ్యత ఆడవాళ్ళకి అప్పచెప్తే అది పరమ దరిద్రం అన్నాడు శాస్త్రంలోను. వీరమిత్రోదయం అనే గ్రంథంలో ఆడవాళ్ళ ఆభరణాలు వర్ణిస్తూ, ఆభరణాలు ఎందుకయ్యా అన్ని రకాలని ఆయన ఇదే శ్లోకం చెప్పి చెప్తాడు. ఆడవాళ్ళు పెట్టుకునే ఒక్కొక్క ఆభరణం ఉందే, ఇవన్నీ కూడా షో కోసం, అందం కోసం కాదుట. ఒక్కొక్క ఆభరణంలో ఒక ప్రత్యేకత ఉంటుందట. ప్రమాదం ముంచుకొస్తే ఈ ఆభరణాలతోటే రక్షణ చేసుకోవచ్చు. ఎలాగంటారా? వడ్డాణం ఉంది, లక్షలు ఖర్చు పెట్టమని కాదు. ఎవడైనా కానీ పొరపాటుని అడ్డం వచ్చినట్టయితే వడ్డాణం ఎలా చేస్తారో ఇప్పుడు ఎలా చేస్తారో తెలియదు, కానీ వడ్డాణములకు మధ్య భాగం మెత్తగానే ఉంటుంది, రెండంచులు కత్తి పదులతో ఉంటాయి. తీసి కొట్టినట్టయితే అవతలవాడు పోస్ట్ మార్టం కూడా దొరకడు. ఇలాంటిది ఒక చలనచిత్రంలో వాడుకున్నారు పెద్దలు ఒక చోట. అది అలాగా. చేతికి గాజులు ఉండాలి. మొదటి గాజు బొడిపెలు ఉండాలి, రెండవ గాజు అంచులు ఉండాలి, మూడవ గాజు సన్నగానే ఉండాలి. చేతితోటి పట్టుకుంటే రెండవ చేత్తో కొడితే శిరస్సు మీద ఎందుకు పనికిరాడు. అలాగే మిగిలిన వాటికి కూడా పెద్ద నియమం చెప్పాలి. అస్త్రభూషణాధ్యాయము అని చెప్పి దాని పురాణంలో ఉంది, వీరమిత్రోదయంలో ఉంది.